తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులకు ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల తొక్కిసలాట జరుగుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. మీ అందరికీ ఒక సూచన, గతంలో లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తిరిగి మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో మీరు లబ్ధిదారులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యథాతథంగా మీరు ఈ పథకాలన్నిటికీ కూడా అర్హులుగా ఉంటారు. రైతు బంధు మీకు యథాతథంగా పడుతుంది. వితంతువులైనా, వికలాంగులైనా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా పింఛన్లు యథాతథంగా పడతాయి. ఇక ఈ దరఖాస్తు ఫామ్ నింపడంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న, ఏమేమి జత చేయాలి ఈ దరఖాస్తు ఫారంతో అనే దానిపైన కొంతవరకు అపోహలు ఉన్నాయి. దానికి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తు మాత్రమే. ఇది రేషన్ కార్డులకు సంబంధించింది కాదు. రేషన్ కార్డులను తిరిగి ఈ సేవలో కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. రేషన్ కార్డుకి ఈ పథకాలకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కొరకే ఈ ప్రజాపాలన దరఖాస్తు ఏర్పాటు చేయడమైంది. ఇందులో కూడా గతంలో చేయూత పథకం కింద వితంతు పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించిన పింఛన్లు పొందుతున్న వాళ్ళు తిరిగి మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలానే రైతు భరోసా, రైతు బంధు గతంలో ఉండేది, ఇప్పుడు రైతు భరోసాగా మార్చారు. దానికి సంబంధించి కూడా రైతులు ఇప్పటికే రైతు బంధు పడుతున్న వాళ్ళు ఎవరు కూడా తిరిగి మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, గందరగోళపడవద్దు, ఆయా కేంద్రాల వద్ద తొక్కిసలాట లాంటి పరిస్థితులు తీసుకోవద్దు. జనవరి 6వ తారీఖు, జనవరి 6, 2024 వరకు ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తారు. మీ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరాలలో వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత కూడా మండల కార్యాలయాల్లో కావచ్చు, మరొక దగ్గర ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, మరో ముఖ్యమైన విషయం, దరఖాస్తుల్ని బయట పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. జిరాక్సులు తీసుకొచ్చి వాటిని దరఖాస్తు చేయడానికి వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎవరు కూడా దయచేసి బయట కొనుగోలు చేయవద్దు. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు మీకు ఈ దరఖాస్తు ఫారంని అందజేస్తారు. ఈ దరఖాస్తు పైన ఒక సంఖ్య ఏర్పాటు చేస్తారు. అది క్రమ సంఖ్య, మీకు సంబంధించిన క్రమ సంఖ్య ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఆ క్రమ సంఖ్య ఉన్న దరఖాస్తులే వ్యాలిడ్గా ఉంటాయి. ఆ అధికారులు వాటినే స్వీకరిస్తారు. కాబట్టి ఎవరు కూడా బయట కొనుగోలు చేయొద్దు. ఇక ఏమేమి వివరాలు, ఏమేమి జిరాక్స్ కాపీలు పెట్టాలనే దానికి ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారో ఇంటి యజమాని పేరు రాస్తామో, మహిళ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి పెడితే సరిపోతుంది. అట్లనే గతంలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఆ రేషన్ కార్డ్ జిరాక్స్ ఈ 2 పెడితే సరిపోతుంది. మిగతా వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు, ఇక్కడ ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో మహిళ అయితే మహిళ పేరు, సెల్ఫ్ అని రాయాలి. మిగతా కుటుంబ సభ్యుల వివరాలు ఇందులో పెడితే సరిపోతుంది. వాళ్ళకి సంబంధించిన ఎటువంటి జిరాక్స్ కాపీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మరో ముఖ్యమైన విషయం, ఒకే ఇంట్లో 2-3 పట్టేదారులు ఉంటే వాళ్ళందరికీ ఎట్లా వర్తిస్తుంది అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మీకు ఏ రకంగానైతే రైతు బంధు పడిందో అదే రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెరిగిన రైతు బంధు యథాతథంగా వారి ఖాతాలలో పడుతుంది. వాళ్ళు రాసిన పట్టేదారు పాస్బుక్ నంబర్ ఆధారంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడుతుంది. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరికొంతమంది ఒకే ఇంట్లో 2 వితంతువులు ఉన్నట్లయితే వాళ్ళకి వర్తిస్తుందా అని కూడా చెప్పారు. ఒకవేళ అట్లా కనుక ఉన్నట్లయితే ఇందులో వేరువేరుగా వాళ్ళిద్దరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో మీకు ఏ రకంగానైతే వితంతు పింఛన్ పడిందో అదే రకంగా ఇక్కడ కూడా పడుతుంది, వాళ్ళందరికీ కూడా పడుతుంది. ఇంకొకటి, డిపెండెంట్స్ వివరాలకు సంబంధించి వాళ్ళే కూడా జిరాక్స్ కాపీలు పెట్టాలా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జిరాక్స్ కాపీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం దరఖాస్తుదారు ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు ఒకవేళ ఆయనకి వైట్ రేషన్ కార్డు ఉంటే అది మాత్రమే పెట్టాలి. ఇక్కడ చాలా క్లియర్గా ఈ దరఖాస్తు ఫారంలో చివరి పేజీలో ఇచ్చారు. మనం ఎటువంటి జతపరచాల్సిన పత్రులు ఏంటనేది ఇచ్చారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ పత్రి, అట్లనే తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ పత్రి, ఈ 2 మాత్రం
పెడితే సరిపోతుంది. ఎవరు కూడా గందరగోళం పడాల్సిన అవసరం లేదు. దీనికి అలానే మన రేషన్ కార్డుకి ఎటువంటి సంబంధం లేదు. రేషన్ కార్డుకి వేరుగా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు 5 పథకాలకు సంబంధించి మాత్రమే ఈ ప్రజాపాలనలో ఈ దరఖాస్తు స్వీకరిస్తున్నారు. మరోసారి చెప్తున్నా, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసమే ఈ దరఖాస్తు చేసుకోవాలని బిగ్ టీవీ మీకు సూచిస్తోంది.